హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొట్టేళ్ల ఫారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ ఈ వీడియోలో విషయం ఏంటంటే చిన్న పొట్టేడు పిల్లల్ని తెచ్చుకొని మనం పెంచగలమా లేదా అనేది ఈ వీడియోలో సారాంశం అండి. చిన్న పొట్టేడు పిల్లలు అంటే 3 months, 2.5 months, 2.5 months కాడ నుంచి 3 months అలా ఉండేవి చిన్నపిల్లలండి. అటువంటి పిల్లల్ని మనం తెచ్చుకొని ఎందుకు పెంచలేకపోతున్నాము? బయట రైతు వారీగా ఎందుకు పెంచగలుగుతున్నాడు, మనం ఎందుకు పెంచలేకపోతున్నాము? మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎలివేటెడ్ షెడ్లు ఉన్నాయి, బయట వాళ్ళకంటే కొంచెం మంచి షెడ్లు ఉన్నాయి. అయినా కానీ మనం ఈ పిల్లల్ని ఎందుకు పెంచలేకపోతున్నాము? పెంచే విధానంలో మార్పులు ఉన్నాయా? వాళ్ళు ఎలా పెంచగలుగుతున్నారు, మనం ఎందుకు పెంచలేకపోతున్నాము అనేది ఈ విషయంలో తెలియపరుస్తానండి. ముఖ్యంగా 2.5 నెల 3 నెలల మధ్యలో పిల్లలు ఎక్కువగా మార్కెట్లో ఉంటాయండి. అవి 5,500, 6,000 ఒక్కొక్క పిల్లకి 5,500, 6,000, 6,500 మనకు దొరుకుతాయండి. ఆ పిల్లల్ని తెచ్చుకొని అందరూ ఆ పిల్లలు కొనడానికి భయపడుతున్నారు. కానీ ఆ పిల్లల్ని ఎవరో ఒకరు కొంటున్నారుగా, కొని మనకు రెడీ చేసి మనం వాటిని డబ్బులు ఎక్కువ పెట్టి తెచ్చుకుంటున్నాంగా. పొట్టేళ్లలో ఎక్కువ డబ్బులు సంపాదించేది చిన్నపిల్లలోనండి. పెద్ద పిల్లల్లో మనకేం మిగలదు. ఎక్కువ సంపాదించగలిగేది చిన్నపిల్లలు తెచ్చుకొని వాటిని సంరక్షించగలిగితే మనకి డబ్బులు మిగులుతాయండి. ఈ పిల్లల్ని ఎలా పెంచాలా, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఈ పిల్లల్ని మనం మన ఎలివేటెడ్ షెడ్లు ఉండి ఇన్ని అవకాశాలుండి కూడా మనం ఎందుకు పెంచలేకపోతున్నాము అనేది కొన్ని డౌట్స్ మీకు క్లియర్ చేస్తాను. ఫస్ట్, నేను ఈ పిల్లల్ని 6,000కి 6,500 మధ్యలో తీసుకొచ్చానండి. కొన్ని పిల్లలు 6,500, కొన్ని పిల్లలు 6,000కి తీసుకొచ్చానండి. ఇంచుమించుగా వీటికి 3 నెలలు ఉంటాయి నేను తీసుకొచ్చేటప్పుడు. నేను ఒక రైతు దగ్గర తెచ్చుకున్నాను ఇవి 35 పిల్లలు. ఈ పిల్లల్ని మన ఫారంలోకి రాకముందు నీట్గా రాగానే మిన్నల్లులు అటువంటి బయట వాళ్ళ మామూలు షెడ్ కింద కాబట్టి వాళ్ళ దగ్గర మిన్నల్లులు అవన్నీ ఉన్నాయండి. అవన్నీ ఉండటం వల్ల అవి గీక్కోవటం అలా చేస్తున్నాయి. నాకు అర్థమైపోయింది. రాగానే ఫస్ట్ అన్నిటినీ వాష్ చేశానండి క్లియర్గా. వాటికి కావాల్సిన మందులు తెచ్చి ముఖం అనేది తడవకుండా అంతవరకు వాష్ చేసి నీట్గా ఫామ్ పైకి ఎలివేటెడ్ షెడ్లో వేసేసానండి. వేసిన తర్వాత వాటికి ఫ్యాన్లు వేసేసి త్వరగా ఆరటానికి ఫ్యాన్లు వేసాను. ఫ్యాన్లు వేయటం వల్ల త్వరగా ఆరిపోయింది. తర్వాత వాటికి మరుసటి రోజు నుంచి 3 రోజులు వరుసగా ఉదయం పూట లివర్ టానిక్ ఇచ్చానండి 5 ml. తర్వాత 2 రోజులు కాల్షియం టానిక్ ఇచ్చాను. ఉదయం పూట వీటి ఫుడ్ విషయం ఎలా ఉందంటే, ఉదయం పూట నేను టీఎంఆర్ మెయింటైన్ చేస్తానండి. టీఎంఆర్ అండ్ 4G బుల్లెట్, 4G పచ్చిగడ్డలో 4G బుల్లెట్, హెడ్జ్ లోషను, అవిసెలు వాడతానండి. మిగతా దానా అనేది మటుకు నేను ఓన్లీ టీఎంఆర్ఏ వాడతాను, ఇంకేది వాడను. ఎందుకంటే నాకు తక్కువ రేట్లో దానా అనేది 16 రూపాయలు కేజీలో, అదే తక్కువగా దొరుకుతుందని. ఇంకొకటి ఏంటంటే, ఒక పూట నాకు డ్రై ఫాడర్గా కూడా ఉపయోగపడుతుంది. అందుకని నేను దాన్ని చూస్ చేసుకున్నాను. ఉదయం పూట ఈ 35 పిల్లలకి 12 కేజీలు టీఎంఆర్ వేస్తానండి. 12 కేజీలు టీఎంఆర్ ముందు 2 రోజులు, ఫస్ట్ 2-3 రోజులు తినలేదండి. తర్వాత చిన్నగా అలవాటు చేసుకొని ఇంక తినగట్ట మొదలుపెట్టాయి. ఉదయం పూట 10 కేజీలు వేసానండి. స్టార్టింగ్లో 12 కాదు, 10 కేజీలు వేసాను. మరలా సాయంత్రం 10 కేజీలు వేసాను. ఉదయం పూట 10 కేజీలు వేయగానే ఫస్ట్ 2 రోజులు కొంచెం మిగిలిచ్చాయి. కొన్ని పిల్లలు తిన్నాయి, కొన్ని పిల్లలు మిగిలిచ్చాయి. ఒక 2 రోజులకి మొత్తం అలవాటు అయిపోయినాయండి. మొత్తం తినడం మొదలయ్యాయి. ఇంక 2 కేజీలు డోసు ఎక్కువ పెంచాను, సరిపోతుందండి. ఉదయము నేను 8 to 8:30కి టీఎంఆర్ వేస్తాను, తినేస్తాయి. ఒక తర్వాత 10-10:30కి బయటికి తీసుకెళ్తానండి అవుట్ గ్రేజింగ్కి. 1 గంట వాటికి నచ్చిన ఫుడ్ ఏదైనా వాటికి నచ్చింది తినిపించుకొని తీసుకొస్తాను. తర్వాత మన ఫామ్లో మనకి అలవాటు చేయాలి కదా, నెక్స్ట్ మన ఫామ్లో కూడా అలవాటు పడాలిగా. ఎప్పుడు బయట గడ్డి తిని అట్లా ఉంటే అవి మన ఫామ్లో అలవాటు పడవు. అందుకని మన దగ్గర ఉన్న పెద్ద పొట్టేలు ఉన్నాయి కదా, మిగతా పొట్టేలు, ఆ పొట్టేలకు వేసేటప్పుడు వీటికి కూడా ఎంతో కొంత చల్లుతామన్నమాట. ఒక 10 కేజీలు, 15 కేజీలు సంచిని వాటికి కూడా పోస్తాం. తింటాయి, కొన్ని తింటాయి, కొన్ని తినవు అనమాట. ఆ తినని పిల్లలు ఏవో గమనించి వాటిని పక్కకు తీసి 2-3 రోజులు కానీ ఆకులు కానీ కట్టగలిగితే, అవిశాఖ కానీ, సబాబాకు ఆకులు కానీ
ఇంకా సరుగుడు అని ఉంటుంది మా సైడు, సరుగుడు కానీ కొన్ని ఆకులు ఉంటాయి, ఆ ఆకులు కానీ కట్టుకోగలిగితే అట్లా డైరెక్ట్గా మొక్క చేసి మేము చాప్ కట్టర్ ద్వారా తినని పిల్లలకి స్టార్టింగ్ రోజు ఈ Co31 కానీ 4G బుల్లెట్ కానీ తెచ్చి మండలుగా కడతామండి. అవి ఎంతో కొంత ట్రై చేస్తుంటాయి. అలా అలవాటు చేసుకొని తిండిలో పడతాయండి. ఏదైనా దాన అయినా ఏదైనా లిమిట్గా లెక్క ప్రకారం ఇస్తే పిల్ల ఎటువంటి ఇబ్బందికి లేదండి. స్టార్టింగ్ కాబట్టి 10 కేజీలు వేసాము. తర్వాత నిదానంగా 3-4 రోజుల తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా వేయటం మొదలు పెట్టాము. అట్లా ఒక 20 కేజీలు అలా మెయింటైన్ చేసి, అదే డ్రై ఫాడర్ అండి. డ్రై ఫాడర్ TMR అంటే డ్రై ఫాడరు. దాంట్లో ఇంకా అన్ని రకాల తవుడు, మొక్కజొన్న అన్నీ ఉంటాయి కాబట్టి ఒక పూట నాకు డ్రై ఫాడర్గా కూడా ఉపయోగపడుతుంది, ఎండు గడ్డిగా ఉపయోగపడుతుంది, అండ్ దానాగా కూడా ఉపయోగపడుతుంది. అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్ల నడుము అనేది బలుస్తుంది, పిల్ల గ్రోత్ వస్తుంది. కాబట్టి అందుకని నేను దాన్ని చూస్ చేసుకున్నాను. అంతేగాని నేను ఆ కంపెనీ ప్రోడక్ట్ కానీ ఆ కంపెనీని గురించి నేను చెప్పటం లేదు. మాకు నెల్లూరు డిస్టిక్ అండి మాది, మాకు అవైలబుల్లో ఉంది. నేను సంవత్సరం నుంచి వాడుతున్నాను కాబట్టి నాకు బాగా నచ్చింది. ఆ ప్రోడక్ట్ని నేను వాడుకుంటున్నాను. అంతేగాని మీరు వాడండి అని నేనేం చెప్పను. మీ దగ్గర ఉన్న దానాన్ని వాడుకోండి, అంతేనా? ఓకే. ఇంకపోతే ఆ పిల్లల్ని 10 గంటలకు అలా బయటకు తీసుకొస్తామండి. మళ్ళీ మధ్యాహ్నం పూట మన కాడ ఉన్న గడ్డి వేస్తాము. సాయంత్రం పూట మళ్ళీ 3-4 గంటలకు బయటికి తీసుకెళ్తాము, తిప్పుకొని వస్తాము. అలా తిప్పటం వల్ల పిల్ల అనేది వాటికి నచ్చిన ఫుడ్ తింటారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. బయట ఒక అవుట్ గ్రేజింగ్కి మామిడి తోట ఉంది మాకు, ఒక 4 ఎకరాలు. ఆ మామిడి తోటలోకి తీసుకెళ్తాము. పిల్లలు ప్రశాంతంగా వాటికి నచ్చింది తింటాయి. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు తీసుకొచ్చి TMR వేస్తాం. అలా అలవాటు చేసుకుంటూ ఉండాలండి. పిల్ల ఏదన్నా ఫుడ్ అలవాటు పడకుండా ఏదన్నా తేడాగా ఉంటే, ఏదన్నా మరీ పాలు తాగే పిల్ల అయితే వాటికి ఒక 4-5 రోజులు పాలు కానీ పట్టిస్తా వాటిల్లోనే వదిలేయాలండి, విడిగా ఉంచకూడదు. ఎప్పుడు కూడా ఏ పిల్లనైనా జబ్బు పడితే తప్పితే, అంటే బ్లూ టంగు, ఏదన్నా PPR కానీ HS కానీ ఏదన్నా పెద్ద జబ్బు వచ్చి తప్పి వేరు చేయాలి. కానీ అంతకు మించి చిన్న జబ్బులకి, చిన్న జ్వరాలకి, చిన్న జలుబులకి ఆ పిల్లల్ని వేరు చేయకూడదు. అలా పిల్లల్ని వేరు చేయటం వల్ల ఏంటంటే కుళ్ళు పడిపోతాయి. వాటికి పిల్లల్లో కలిసిపోవటం వేరు, వాటికి దూరంగా ఉంటే ఆ పిల్ల అనేది ఇంకేమైందంటే భయపడుతూ అటు ఇటు దిక్కులు చూస్తూ అలా ఉంటుంది. అలా ఉండకూడదు. పిల్ల ఎప్పుడైనా ఫ్రీగా ప్రశాంతంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే పిల్ల గ్రోత్ వస్తుంది. ఈ చిన్న పిల్లల్లో కొంచెం పారటం ఎక్కువగా ఉంటుందండి. పారటం అంటే వాటికి ఏదో ఒకటి మనం ఫుడ్ పెడతాం కదా, ఏదన్నా గిట్టనేది ఏదన్నా తిన్నప్పుడు కానీ ఆ గడ్డిలో తగిలినప్పుడు కానీ కొంచెం పారిన వెంటనే ట్యాబ్లెట్స్ ఉంటాయండి. ట్యాబ్లెట్స్ ఇంజక్షన్ వరకు వెళ్ళొద్దు. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా ఇంజక్షన్ ముట్టుకోవద్దు. అన్నిటికీ ట్యాబ్లెట్స్ ఉంటాయి. జ్వరానికి కానీ పారటానికి కానీ ప్రతి దానికి బయోసల్ఫా ట్యాబ్లెట్స్ కానీ అన్నీ ఒకటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ తెచ్చుకొని ట్యాబ్లెట్స్ ద్వారా వాటర్లో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని ఆ పిల్లలకి సిరంజి ద్వారా నోట్లో ఒక 3 ml 2 ml అట్లా చూసుకొని వాటి పిల్లని పరిస్థితిని బట్టి వాటికి వేసుకుంటూ ఉంటే 2 పూటలు వేసుకుంటుంటే పిల్ల పారటం అటువంటి ఏమి ఉంటే ఆ పారటం కంట్రోల్ చేయగలిగితే చాలండి. నాకు తెలిసి చాలామంది పిల్లల్ని చచ్చిపోయాయి అని అనే వాళ్ళల్లో ఎక్కువ 99% పిల్లలు పారిన వెంటనే వాటిని జాగ్రత్త చేయకపోవటమే. పిల్లలు వెంటనే పారటం మొదలుపెట్టాక వాటిని కొంచెం పక్కకు తీసుకొని డయేరియా కాకుండా చూసుకోవాలి. పిల్ల డయేరియాకి కానీ వెళ్ళిందంటే పిల్ల మనకి ఇంకా దక్కదు. డయేరియా అంటే పిల్ల మనము పారుతూ ఉంటుంది, మనం ఏముందిలే పారుతుంది కదా, మందు పోస్తున్నాం కదా, తగ్గిపోద్దులే అని చెప్పేసి ఆ పిల్లని అలానే వదిలేస్తే అది డయేరియాగా మారుద్ది. 2 రోజులు చూస్తుంది, 2 రోజులు 1.5 రోజు 2 రోజులు అండి. అంతకు మించి కంట్రోల్ కాకపోతే పిల్లకి పక్కన తీసుకొచ్చి జాగ్రత్తగా దానికి కావలసిన అన్నీ ఉండే విధంగా విటమిన్ పౌడర్స్ ఉంటాయండి, పౌడర్స్ కానీ గ్లూకోజ్ కానీ అటువంటివి తీసుకొచ్చి వాటిని రాగి జావ కానీ మామూలుగా మనం అన్నం తినే రైస్ తర్వాత వచ్చే జావ కానీ అటువంటి జావలు కానీ కలిపి మజ్జిగ కానీ ORSL కానీ అటువంటివి కానీ ఆ పిల్లకి పెట్టుకుంటా జాగ్రత్తగా చేసుకోగలిగితే ఆ పిల్ల ఎటువంటి దెబ్బతినదు. ఏముందులే అని నిర్లక్ష్యంతో ఉంటే మాత్రమేనే ఏం కాదులే సాయంత్రానికి తగ్గిపోద్దులే, రేపు ఉదయానికి తగ్గుద్దులే, అన్ని పిల్లలు బారటం లేదా అని నేను అనుకుంటే మటుకు ఇంకా ఆ పిల్ల డయేరియాకి గురైందంటే, డయేరియా వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా ఆ పిల్ల ఇంకా మనకు కష్టమండి, జాగ్రత్త చేసుకోవాలా.
ఇంకొకటి ఏంటంటే బయట అవుట్ గ్రేజింగ్కి వెళ్ళినప్పుడు అవి తింటున్నాయా లేదా అబ్జర్వ్ చేయాలి. తినే పదార్థాలు మేపటంలో కూడా కొన్ని మెలకువలు ఉంటాయండి. పొట్టేళ్ళని అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్ళటం పెద్ద గొప్ప కాదు, వాటిల్ని ఎటువంటి గడ్డి ఉండే ప్రదేశంలో తిన్నివ్వాలి. తుంగ అంటారు కొంతమంది బరక అంటారు, కొంతమంది కొన్ని ఉంటాయండి గడ్డి రకాలు, పరక అంటారు కొంతమంది. అటువంటి గడ్డి రకాలు ఉండే ప్లేసుల్లో మేపగలిగితే పిల్ల బాగా గ్రోత్ వస్తుంది. అంతేగాని కొన్ని పెద్ద ఆకులు ఉంటాయండి, ఆకులు తినటం వల్లే పిల్ల ఎక్కువగా పారుద్ది. అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లకుండా గడ్డికి సంబంధించిన ఉండే ప్రదేశాలకు తీసుకెళ్ళి, దాంట్లో కూడా ఉంటారండి చాలామంది. నేను చాలా గమనించాను, గొర్రెలు కాసే వాళ్ళని కానీ పొట్టేళ్ళు కాసే వాళ్ళని కానీ పిల్లని పలానా చోట మాత్రమే మేపుతుంటారు. ఉంటుంది పొలం, ఉంటుంది 100 ఎకరాలు ఉంటుంది, కానీ దానికంటూ వాళ్ళు మేపే విధానంలో కొన్ని ప్లేసులు ఉంటాయండి. వాళ్ళు ఆ ప్లేస్కే తీసుకెళ్ళి పిల్లలు మేపుతుంటారు. ఎందుకంటే ఆ గడ్డి తింటేనే పిల్లకి బలం అనేది వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. ఎవరైనా అండి మనం ఎలివేటెడ్ షెడ్లో ఉన్నా ఎక్కడైనా కానీ పిల్లని 1 గంట కానీ మనం బయటకు వదులుకోగలిగితే, పిల్ల 1 గంట 2 గంటలు కానీ బయటకు వదులుకోగలిగితే ఎటువంటి పిల్లైనా బాగా గ్రోత్ వస్తుందండి. అవకాశం లేని వాళ్ళు ఇంకా చెప్పలేమండి. అవకాశం లేని వాళ్ళు ఫారంలోనే పెట్టుకొని సాక్కోండి, గడ్డి రకాలు వేసుకోండి. దీంట్లో నాకు తెలిసి ఈ పొట్టేళ్లలో కొంతమంది తౌడు మీదే ఆధారపడి పెంచుతారండి. నేను చాలామందిని రైతులను గమనించాను, తౌడు తప్ప ఇంకేం వేయరండి, ఓన్లీ తౌడే వేస్తారు. కొంతమంది నేను ఒక 4 రైతులను అడిగి, మా దగ్గర గొర్రెలు చాలా ఉన్నాయండి, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఎందుకు మీరు అచ్చం తౌడే వేస్తున్నారు, మేము నూకలు వేస్తున్నాము, మేము మొక్కజొన్న వేస్తున్నాము, అన్నీ వేస్తున్నాము, కానీ మీరు ఓన్లీ తౌడే వేస్తున్నారు ఎందుకని అంటే, ఆ తౌడు కూడా ఎలా వేస్తారండి, పొడిగా ఎట్లా పడితే అట్లా వేయరు. ఆ తౌడుని లైట్గా నీళ్ళల్లో కలుపుతారండి, నీళ్ళల్లో కలిపి లైట్గా చల్లుతారు. మన గోధుమ పిండి కలుపుతాం చూడండి, అంటే అంత తిక్కుగా కలపరు, లైట్గా పైన పొడిగా చేస్తారండి. పొడిగా చేసి ఆ డోనుల్లో జస్ట్ చల్లుతారు. ఎందుకు? ఆ దాన అనేది గొంతుకు అడ్డుపడి పొరబోకుండా ఉండటానికి, లోపలికి పోయిన తర్వాత మన పేగులకు కరుచుకోకుండా డైరెక్ట్గా కడుపులోకి పోవటానికి, ఆ ఉద్దేశంతో దాన్ని లైట్గా తడుపుతారంట. కేవలం వరి తౌడు ఉంది కదా, ఆ తౌడు ద్వారా పెంచే చాలామంది ఉన్నారండి, నేను చాలా గమనించాను. ఇంకేం వాడరు, ఓన్లీ తౌడే వాడతారు, ఇంకేం వాడరు. మనం ఇంకా ఈ మొక్కజొన్నలని అవన్నీ ఇవన్నీ వేస్తాం, కానీ వాళ్ళు తౌడు మాత్రమే వేస్తారు. అలా కూడా పెంచే వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు. నేను చెప్పిన విధానంలో తౌడుని అలా మెయింటైన్ చేయడం వల్ల కూడా బాగా గ్రోత్ వచ్చాయి. నేను కూడా ఒక 5 పిల్లల్ని వేరు చేసి ఒక 1 మంత్ చూశాను, వాళ్ళు వేసే విధానంలో నేను కూడా వేశాను, బాగా గ్రోత్ వచ్చాయి. అయితే కొంచెం కొవ్వు అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి, అయితే పిల్ల షైనింగ్ వస్తుంది, బాగుంటుంది అన్నమాట. పిల్ల చాలా బాగుంటుంది, షైనింగ్గా కలగా బాగా గ్రోత్. ఇప్పుడు చూస్తున్నారు కదా మీ పిల్లలు, అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ పిల్లలన్నిటికీ ఈ పిల్లలేనండి నేను మరలా బయట తిప్పాం కదా, బయట తిప్పే పిల్లల్ని ఇప్పుడు ఫారంలో ఉండేటప్పుడు ఇలా ఉన్నాయండి. ఇంతాక బయట స్టార్టింగ్లో చూసిన పిల్లలేనండి ఇవి, ఇప్పుడు ఫారంలో ఉన్నాయి. ఈ పిల్లల్ని నేను చిన్నపిల్లలుగా 6,500-6,000 మధ్యలో తెచ్చుకున్నాను. అసలు విషయం ఏంటంటే ఈరోజు ఈ పిల్లల్ని అమ్మేశాను. ఈ పిల్లలు ప్లస్ ఈ మధ్యలో బ్లాక్లో ఇప్పుడు ఈ చూస్తున్న బ్లాక్లో 15 పిల్లలు ప్లస్ ఆ 35 పిల్లలు 50 పిల్లలు. రాజమండ్రి నుంచి ఒక బ్రదర్ వచ్చారు. ఆ బ్రదరు, నేను అమ్మనన్నా నాకు ఇంకా కొంచెం టైం ఉంది, పిల్లలు గ్రోత్ వస్తున్నాయి, ఇప్పుడేనన్నా నేను గ్రోత్లోకి తీసుకొచ్చాను, నేను పెంచుకోవాలన్నా అంటే, అన్న ఉదయం నుంచి వచ్చి పట్టుబట్టున్నారు, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇవ్వాలి బ్రదరు, నేను మీ వీడియో చూసి వచ్చాను, నాకు ఈ పిల్లలు కావాల్సిందే, చాలా బాగున్నాయి, నేను ఇప్పుడు వెళ్ళి పెంచుకుంటే వీటిని చాలా త్వరగా గ్రోత్ వస్తాయి, నేను కష్టపడలేదు, నేను వీటికి పీపీఆర్ వేశానండి, బ్లూ టంగ్ వేశాను, నా ఫామ్లో ఉన్న ప్రతి పిల్లకి హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసానండి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి హెచ్ఎస్ వ్యాక్సిన్ కూడా వేసాను. మాకు వేరుశనగ చెత్త అనేది ఈ టైంలో కొంచెం దొరుకుద్దండి, అందుకని నేను వేరుశనగ చెత్త కూడా తెచ్చి అలవాటు చేస్తాను. ఒక పూట వేరుశనగ చెత్త వేసుకుంటాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అచ్చం పచ్చిగడ్డి మీద పిల్లల్ని ఎప్పుడూ పెంచకూడదండి. అచ్చం పచ్చిగడ్డి మీద పిల్లల్ని పెంచడం వల్ల జబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి. పిల్లలకి జ్వరాలని, జలుబులని, పిల్లలకి
ఏదో ఒక రోజు ఏదో ఒక పిల్లకి 100 పిల్లలు ఉన్నాయి అనుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక పిల్లకి బాగున్నదండి పచ్చిగడ్డి తినడం వల్ల. అదే డ్రై మ్యాటరు అండ్ పచ్చిగడ్డి 2 తినడం వల్ల పిల్లకి నువ్వు నెల రోజులు కాదు కదా, సంవత్సరం రోజులు కూడా ఇంజెక్షన్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫుడ్ విషయంలో మెయింటైన్ చేయగలిగితే పిల్లది ఎలివేటెడ్ షెడ్డే కదా, ఎక్కడైనా కానీ ఒక్క ఇంజెక్షన్ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. నేను స్టార్టింగ్లో ఓన్లీ పచ్చిగడ్డ వేసి టీఎంఆర్ వేసేవాడిని. టీఎంఆర్ కొన్ని రోజులు లేకుండా కూడా వాడాను. ఒక 2 నెలలు 3 నెలలు ఒక బ్యాచ్కి టీఎంఆర్ లేకుండా కూడా పెంచానండి. అప్పుడు నాకు అర్థమైపోయిందండి దాని విలువ, టీఎంఆర్ విలువ కానీ ఎండుగడ్డి విలువ కానీ. టీఎంఆర్ విలువని గురించి నేను చెప్పను, అది డ్రై ఫాడరు. ఎండుగడ్డి విలువ నేను పచ్చిగడ్డి మీదే ఆధారపడి పెంచుదాము, తక్కువ ఖర్చులు అయిపోద్ది, మనం ఇంత ఖర్చు పెట్టి ఎలివేటెడ్ షెడ్ పెట్టుకున్నాము అని నేను ఆలోచనలోనే ఖర్చు గురించి ఆలోచిస్తున్నాను. కానీ పిల్లల గ్రోత్ తెచ్చుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలన్న ఆలోచన నాకు అప్పుడు తర్వాత నేను డ్రై ఫాడర్ తెచ్చుకొని టీఎంఆర్ ప్లస్ ఈ ఎండు చెత్త తెచ్చుకొని పెంచడం వల్ల స్టార్టింగ్లో ప్రతిరోజు ఏదో ఒక దానికి ఇంజెక్షన్ వేయాలండి. నేను బాగలేదు, వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు 2 రోజుల ముందు స్టార్ట్ అయినాయి అంటే మళ్ళీ వర్షం ఆగిపోయిందంటే ఇంజెక్షన్లు స్టార్ట్ చేయాలి. ఫారంలో పొడిచి మన చేతులు నొప్పులు పుడతాయి. పెద్ద బాటిల్కి అయిందండి నా దాంట్లో సూదులు అన్నీ. ఒకదానికి ఒక సూదే వాడతాము, మళ్ళీ తీసేస్తాము. అట్లా వాడి సరిపోయింది. అట్లా డ్రై ఫాడరు అండ్ గ్రీన్ ఫాడర్ 2 మెయింటైన్ చేయగలిగితే పిల్ల బాగా గ్రోత్ వస్తాయి. జబ్బు అనేది వాటి దరిదాపులకు కూడా రాదండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అందరూ గ్రీన్ ఫాడర్ అని దాని మీద పడద్దు. డ్రై ఫాడర్ అండ్ గ్రీన్ ఫాడరు ప్లస్ దానా పెట్టుకొని పిల్లల్ని మెయింటైన్ చేయండి. ఈరోజు ఈ పిల్లలన్నీ అమ్మేశానండి. ఈరోజు వెళ్ళిపోతాయి, రాజమండ్రి వెళ్తున్నాయి. ఆ బ్రదర్ నేను వద్దన్నా కానీ వినటం లేదు, నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాలని నన్ను పట్టుబట్టారు. ఈ పిల్లల్ని ఇందులో 35 ప్లస్ 15 50 పిల్లలు కొన్నారు. ఈ రేటు అనేది చెప్పటం లేదండి, మార్కెట్ పరంగా నేను కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ నేను లాభంకాయ అమ్ముతున్నాను, నష్టంగా అయితే అమ్మటం లేదు. అన్ని క్యాలిక్యులేషన్ వేసుకున్నాను. ఈ 2 నెలలు పెంచాను కాబట్టి వాటికి ఎంత ఖర్చు అయింది అన్నీ ఈ 35 పిల్లలకి అన్ని లెక్క రాసి పెట్టుకున్నాను. ఎంత ఖర్చు వచ్చింది, ఎంత మిగిలింది అనేది కూడా ఉంది. కానీ చెప్పను, నేనైతే లాభం తీసుకొని చెప్పాను అన్నయ్యకి, అన్న నేను ఇదిగో ఇంత ఖర్చు పెట్టానన్నా, నేను ఇంత ఆదాయం తీసుకుంటున్నాను, ఎందుకంటే అంత ఆదాయం తీసుకుంటేనే నేను ఇన్ని రోజులు చేసిన శ్రమకి నాకు ఫలితం ఉంటుంది అన్నని చెప్పాను. సరే అండి, నాకు ఇబ్బంది లేదు, మీకు నేను ఆ ప్రైజ్ ఇవ్వటానికి నాకు ఇష్టమేను. ఎందుకంటే పిల్ల కాటా పెట్టుకున్నారండి, వాళ్ళకి నచ్చిన పిల్లని కాటా పెట్టుకున్నారు. యావరేజ్గా మొత్తం మీద 23 కేజీలు వచ్చిందండి. మొత్తం యావరేజ్ వాళ్ళు చెప్పిన విషయం అనమాట. 23 కేజీలు యావరేజ్గా వచ్చింది. పిల్ల కూడా బాగా గ్రోత్ ఉంది బ్రదరు నాకు అని 50 పిల్లలు ఇచ్చారా వదలలేదు. ఉదయం వచ్చారు, మధ్యాహ్నం రాక అలానే పట్టుబట్టారు. సరే ఇంకా అంత దూరం నుంచి వచ్చారు కదా, మరలా బ్యాచ్ రెడీ చేద్దాంలే, మనం పెంచేది కూడా దానికోసమే కదా. నేను ఇంకొక 1 మంత్ ఆగి పెంచుకుందాము, ఇంకొక ఇదే గ్రోత్ టైము బాగా గ్రోత్ వస్తాయని అనుకున్నానండి. కానీ అన్నగారు వీడియో చూసి రావటం వల్ల ఇచ్చేసాను. అదండి, మళ్ళీ కొత్త బ్యాచ్ తీసుకొస్తాను. మరలా నా ఫామ్లో ఖాళీ అయిపోతున్నాయి, ఇంకా 50 పిల్లలు మాత్రమే ఉన్నాయి, అవి కూడా పెద్దవి. ఇంకా ఈరోజు 2-3 రోజుల్లో రైతుల దగ్గర చూసుకొని కొత్త పిల్లలు తీసుకొస్తాను. ఇప్పుడు ఒక 100 పిల్లలు తీసుకొస్తానండి. ఈ 100 పిల్లల్ని జాగ్రత్త చేసి మరలా చూసుకొని అమ్ముతానండి. ఇదండి, చిన్నపిల్లల్ని ఎలా పెంచుకోవాలనేది. ఈ విషయంలో ఇంకా డీటెయిల్గా చెప్పలేకపోయినా, ఏదైనా మిస్ అయ్యి ఉన్నా కానీ, మిగతా విషయాల్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మెసేజ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యి కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేస్తానండి. ఎలివేటెడ్ షెడ్ ఎలా వేసుకోవాలనేది కొత్త ఫారం పెడుతున్నాను. ఈ ఫారం కాకుండా మరలా 300 పిల్లల కెపాసిటీతో మరలా కొత్త ఫామ్ పెట్టుకుంటున్నాను. ఆ ఫాము వీడియో కూడా త్వరలోనే మీకు రిలీజ్ చేస్తాను. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎలివేటెడ్ షెడ్ అనేది ఎలా నిర్మించుకోవాలి తక్కువలు అనే దాని గురించి మీకు క్లియర్గా తెలియపరుస్తాను. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ చూసి వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. ఈ వీడియో మీకు బోర్ కొట్టినా కొట్టచ్చు, ఎందుకంటే చాలా లాంగ్లో ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఈ పొట్టేళ్ల వ్యాపారంలో ఓపిక అనేది ఉండాలండి. ఓపిక ఉంటే ఎప్పుడైనా మనం రాజులమే.
ఓపిక లేకపోతే అబ్బా ఈ పిల్ల ఒకటి ఆరా దెబ్బతినగానే అమ్మ ఈ పిల్ల చచ్చిపోయింది ఆ పిల్ల చచ్చిపోయిందని మటుకు మనం దిగులు పడ్డామంటే మటుకు ఈ వ్యాపారంలో రాణించలేము. ఓపిక ఉండాలి. ఒకటి ఆరా కామన్ అండి ఎవరికైనా. ఇప్పుడు నేను ఇంత ఎలివేటెడ్ షెడ్ మెయింటైన్ చేస్తున్నా కానీ ఈ సంవత్సర కాలంలో నాకు 12 పిల్లలు పోయినాయి. 12 నుంచి 13 పిల్లలు పోయాయండి. అది కూడా నా నిర్లక్ష్యం వల్ల 3-4 పిల్లలు పోయినాయి. ఏముందిలే వస్తుంది పిల్ల బాగుపడుద్దిలే ఇబ్బంది లేదులే అని అనుకొని వదిలేశాను. వదిలేసినట్టుగానే వెళ్ళిపోయి మిగతా పిల్లలు కొన్ని రీజన్స్తో అంటే నేను కొనేటప్పుడే కొంచెం జబ్బులు తగిలించుకొని వచ్చాయి. అట్లా చూసుకోలేదు. వచ్చిన తర్వాత ఒకసారి ఫామ్లో 150 పిల్లలు ఉంటే 150 పిల్లలకి బ్లూ టంగ్ తగిలింది. వాటిని అన్నిటిని రికవరీ చేసి ఒక 5 పిల్లలేమో చచ్చిపోయినాయి. మిగతా అన్ని బతికించుకోగలిగాను. అప్పుడు నాకు వచ్చిందండి ఈ అనుభవం. ఈ పిల్లల్ని ఎలా పెంచాలా ఏంది ఎలా అనేది ఆ బ్లూ టంగ్ తగిలిన కాడ నుంచి నాకు వచ్చిందండి.